సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. అత్యాశ కూడలు మ్యాజిక్ బైక్ పార్ట్ 2. ఒకరోజు సుజాత మార్కెట్కి వెళ్తుంది. దారిలో తనకి తన చిన్ననాటి స్నేహితురాలు కనిపిస్తుంది. ఎన్నో రోజుల తర్వాత కనిపించిన తన ఫ్రెండ్తో సుజాత ఇలా అంటుంది, ఏందే కమలా, ఎట్లున్నావు? అమెరికా నుంచి ఇప్పుడేనా రావడం అని అడుగుతుంది. వీరిద్దరి మాటలు పక్కనే ఉన్న దొంగ వింటూ ఉన్నాడు. అప్పుడు కమల సుజాతతో ఇలా అంటుంది, నేను బానే ఉన్నా గాని నువ్వేందే ఒకరోజు సడన్ గా ఫోన్ చేసి అమెరికాకు వస్తున్నావన్నావు. తర్వాత నుంచి ఫోన్ లేదు, అడ్రస్ లేవు, ఏమైపోయినవే? అదో పెద్ద కథలే అని జరిగిందంతా సుజాత కమలకి చెప్తుంది. అది పక్కనే ఉన్న దొంగ కూడా వింటాడు. అప్పుడు దొంగకి ఒక ఐడియా వచ్చి మనసులో, ఓహో, అంటే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర మ్యాజిక్ బైక్ ఉందన్నమాట. ఏదో రకంగా గా బైక్ కొట్టేస్తే నిమిషాల్లో ఎక్కడికైనా చెక్కేయచ్చు. ఇంకెవ్వడు నన్ను పట్టుకోలేడు అని అనుకొని తనలో తాను నవ్వుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత సుజాత తన ఇంటికి వెళ్లడం గమనించిన దొంగ సుజాతని ఫాలో చేస్తూ తన ఇంటికి వెళ్తాడు. సుజాత ఇంటి ముందు నిల్చొని ఇలా అంటాడు, అక్క, సుజాతక్క అని సుజాతని పిలుస్తాడు. అప్పుడు సుజాత బయటికి వచ్చి ఇలా అంటుంది, ఎవరండి మీరు? ఏం కావాలి? ఏం మాట్లాడుతున్నావక్క? నన్ను గుర్తుపట్టలేదా? నేను చంటిని. నీకు రోజు చక్కెర పొంగలి తెచ్చేటోని గప్పుడే మర్చిపోయినవా అని అంటాడు. అది విన్న సుజాత మనసులో, నాకు చక్కెర పొంగల్ ఇష్టం అని ఈడికెట్ట తెలుసబ్బా? బహుశా నిజంగానే వీడికి నేను తెలిసేమో. సర్లే, ఏదో ఒకటి పలకరిస్తే పోలా, మళ్ళీ చక్కెర పొంగలు తెమ్మని అడుగుదాం. చంటి, సారీరా, సడన్ గా చూసేటప్పటికి గుర్తుపట్టలేదు. సర్లే గాని ఎట్లున్నావురా? అయినా ఏందిరా అక్క దగ్గరికి ఉట్టి చేతులతో వచ్చినావు? రేపు వచ్చేటప్పుడు చక్కెర పొంగల్ తీసుకురా అని అంటుంది. అది విన్న దొంగ మనసులో నవ్వుకుంటూ, నా గెస్ కరెక్ట్ అయింది. ఈమె చక్కెర పొంగలికి బాగానే కనెక్ట్ అయింది అని అనుకుని, అయ్యో అక్క, సారీ. యాక్చువల్ గా మా అవ్వకి ఆరోగ్యం బాలేదు. అర్జెంటుగా గామని చూడ్డానికి వెళ్తాన్నా, సో కంగారులో మర్చిపోయినా అని అమాయకంగా అడుగుతాడు. దానికి సుజాత, అవునా, ఏమైందిరా అవ్వకి? ఇప్పుడు ఎట్లుంది అని అడుగుతుంది. దానికి దొంగ, అర్జెంటుగా నేను వారణాసికి పోవాలక్క, ఏం చేయాలో సమజైతలేదు. నా ఫ్రెండ్ దగ్గర మ్యాజిక్ బైక్ ఉందిరా, దాంతో నువ్వు ఈజీగా వారణాసికి నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. కానీ ఆమె మస్తు కమర్షియల్, లాభం లేనిదే ఏం చెయ్యదు. ఆమె చంద్రకాంతం అని బాహుబలి రేంజ్ లో ఎలివేషన్ ఇస్తూ చెప్తుంది. దానికి ఆ దొంగ, పర్లేదక్క, మా అవ్వ కంటే నాకు ఏం ముఖ్యం కాదు. కావాలంటే 10 లక్షలు ఇస్తాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో వారణాసికి వెళ్ళాలి అని అంటాడు. 10 లక్షలు అనగానే సుజాత ప్రాణం లేచి వస్తుంది. ఆ దొంగతో ఇలా అంటుంది, నువ్వేం ఫిక్కర్ పడకు తమ్మి, నీకు నేనున్నగా, ఎట్లయినా నిన్ను వారణాసికి తీసుకెళ్లే పూచి నాది అని వెంటనే చంద్రకాంతం దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తుంది. 10 లక్షలు వస్తున్నాయి అన్న మాట వినగానే చంద్రకాంతం కళ్ళు 1000 వాట్స్ బల్బుల్లా వెలిగిపోయాయి. అరక్షణం కూడా ఆలోచించకుండా వెంటనే సూర్యకాంతం పాత ట్రంకు పెట్టెలో నుండి మ్యాజిక్ బైక్ మెల్లిగా కొట్టేస్తుంది. అంత బానే ఉందే, కానీ గిది మ్యాజిక్ బైకే, దీన్ని వాడి చేతికి ఇచ్చేస్తే ఎట్లా? పద, వాడితో పాటు మనం కూడా వారణాసి పోయొద్దాం అని సుజాత మరియు చంద్రకాంతం మ్యాజిక్ బైక్ తీసుకుని ఆ దొంగ దగ్గరికి వెళ్తారు. దారిలో సుజాత చంద్రకాంతంతో, హే చందు, గీ డీల్ నేనే తీసుకొచ్చిన గన్నే, అందుకే నాకిందులో 50% షేర్ కావాలి. అంటే 10 లక్షల్లో 2 నాకు, 8 నీకు, సరేనా అని అంటుంది. అది విన్న చంద్రకాంతం తల కొట్టుకొని, దేవుడు కూడా దీనికి 50% అనుకొని 20% బ్రెయిన్ నే ఇచ్చినట్టున్నాడు. సర్లేవే, నీకంటే ఎక్కువ ఏంది నాకు అని వాళ్ళిద్దరూ దొంగ దగ్గరికి వెళ్తారు. దొంగని మ్యాజిక్ బైక్ మీద ఎక్కించుకుని అందరూ వారణాసికి బయలుదేరతారు. దారిలో దట్టమైన అడవి వస్తోంది.
అప్పుడు ఆ దొంగ వాళ్లతో ఇలా అంటాడు. అక్క అక్క జరా బండాపండక్క అని అంటాడు. అది విన్న చంద్రకాంతం బండి ఆపుతుంది. అప్పుడు ఆ దొంగ బండిపై నుండి దిగి తన జేబులో నుండి ఏదో తీస్తూ ఉంటాడు. అది చూసిన చంద్రకాంతం ఇలా అంటుంది. అరే పైసలిప్పుడొద్దు తమ్మి, వారణాసిలో ఇద్దులే. ఒసేయ్, నీకేమైనా పిచ్చిగిట్టలేసిందానే? పైసలిస్తా ఉంటే వద్దు అంటాన్నావు. నువ్వే తమ్ముడు అని అంటుంది. అప్పుడు ఆ దొంగ జేబులో నుండి గన్ తీసి వాళ్ళకి గురి పెడతాడు. అది చూసి సుజాత చంద్రకాంతం ఇద్దరూ షాక్ అవుతారు. భయంతో వణుకుతూ చంద్రకాంతం సుజాతతో ఇలా అంటుంది. తమ్ముడు అన్నావు గదనే, చక్కెర పొంగలన్నాడే అని ఏడుస్తూ చెప్తుంది. దానికి చంద్రకాంతం, నీ చక్కర సల్లగుండా చక్కెర మొహందాన ఎడదొరికిండేవి నీకు అని తిడుతుంది. అప్పుడు ఆ దొంగ గన్ చూపిస్తూ ఆ మ్యాజిక్ బైక్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళు మాత్రం ఆ దట్టమైన అడవిలోనే ఉండిపోతారు. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక బిక్కుబిక్కుమని ఏడుస్తూ అక్కడే కూర్చుంటారు. ఎంతసేపటికి చంద్రకాంతం ఇంటికి రాకపోయేసరికి సూర్యకాంతం తన పాత ట్రంకు పెట్టెలో నుండి మ్యాజిక్ గ్లోబ్ తీసి చూస్తుంది. అది చూసిన సూర్యకాంతానికి విషయం మొత్తం అర్థమవుతుంది. వెంటనే తన మ్యాజిక్ తో వాళ్ళిద్దరినీ ఇంటికి తీసుకొస్తుంది. సూర్యకాంతంని చూసి చంద్రకాంతం సుజాత ఇద్దరు గట్టిగా హత్తుకుంటారు. చంద్రకాంతం, సారీ అత్తమ్మా, నా అత్యాస కారణంగా మన మ్యాజిక్ బైక్ దొంగల పాలైంది అని అంటూ ఏడ్చింది. దానికి సూర్యకాంతం నవ్వుతూ, నువ్వేం ఫిక్కర్ చేయకే, ఆ బండే నిన్ను ఎతుక్కుంటూ వస్తది చూడు అని తన చేతులతో మ్యాజిక్ చేస్తుంది. దాంతో ఆ బైక్ వాళ్ల ముందు ప్రత్యక్షం అవుతుంది. బైక్ పైన ఉన్న దొంగ వాళ్ళని చూసి భయపడి బైక్ స్టార్ట్ చేసి వెళ్లిపోదాం అనుకుంటాడు. కానీ ఆ బైక్ ఎంతకీ స్టార్ట్ అవ్వదు. ఎన్నోసార్లు కిక్ కొడతాడు, కానీ ఆ బైక్ స్టార్ట్ కాకపోగా వాడిని ముప్పు తిప్పలు పెట్టి బైక్ మించి కింద పడేస్తుంది. దాంతో వాడికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. అదంతా చూసి భయంతో పరిగెడదామని అనుకుంటాడు. కానీ ఇదంతా దొంగకి ఇది సూర్యకాంతం మ్యాజిక్ అని అర్థమవుతుంది. వెంటనే సూర్యకాంతం దగ్గరికి వెళ్లి, అమ్మా నన్ను క్షమించండి అమ్మా, ఇంకెప్పుడు గిట్ల చెయ్యనమ్మా అని అంటాడు. అది విన్న సూర్యకాంతం దొంగను మందలించి అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. ఇలా ఇంకోసారి చంద్రకాంతం తన అత్యాశతో బలి కాకుండా సూర్యకాంతం కాపాడుతుంది. పక్కనే ఉన్న సుజాత, థ్యాంక్స్ ఆంటీ, మీరే మమ్మల్ని మళ్ళీ కాపాడిండ్రు. రేపు మీరిద్దరూ మా ఇంటికి రావాలా, మీకు చక్కెర పొంగల్తో ట్రీట్ ఇస్తా. అమ్మో చక్కెర పొంగలా అని ముగ్గురు నవ్వుకుంటారు. అత్యాశ కోడలు లాక్డౌన్ గణేష. ఒకరోజు చంద్రకాంతం కర్ర తీసుకుని ఇల్లంతా తెగ పరిగెడుతోంది. ఒక చిట్టెలుక అటూ ఇటూ తిరుగుతూ చంద్రకాంతాన్ని ఇబ్బంది పెడుతోంది. గీ ఎలకింట్ల పీనుగెల్ల నన్ను పీటి ఉషలాగా పరిగెత్తిస్తోంది. ఒక్కసారి నా చేతికి జిక్కాలే, అప్పుడు చూపిస్తా గీ చంద్రకాంతానికి ఉన్న తిక్కేందో దానికున్న లెక్కేందో అంటూ ఆ కర్రతో ఆ ఎలుకని కొట్టే ప్రయత్నం చేస్తోంది. కాని ఆ ఎలుక తప్పించుకుంటూ తిరుగుతోంది. అది చూసిన సూర్యకాంతం, ఇగో ఇగో నిన్నే, గట్లా ఇల్లంతా ఆగం ఆగం చేస్తున్నావు. గా చిన్నెలుక గదేం చేసిందే నిన్ను, దాని మీద నానే నీ ప్రతాపం. ఇగో అత్తమ్మ, గీ మాయదారి ఎలుక నా బట్టలన్నీ కొట్టేసింది, నేను దాచుకున్న పండ్లు పప్పులు కూడా తినేసింది అంటూ కర్ర తీసుకుని ఇల్లంతా చిందరవందర చేస్తోంది. మనసులో సూర్యకాంతం, అంటే గిన్నాళ్ళు ఇంట్లో పోతున్న పండ్లు కొట్టేసిన పెద్దెలుకవి నువ్వన్నమాట. దీన్ని ఆపకుంటే గా ఎలుకను సంపకుండా ఇడిసిపెట్టేటట్టు లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఇగో గట్లా మనం ఎలుక చుట్టూ పరిగెత్తుడు కాదు, ఎలుకనే మన దగ్గరికి తెచ్చుకోవాలి. గా ఎలుకల బోను తెచ్చిపెట్టు, దానిలో అచ్చిపడితే తర్వాత చూడొచ్చు అంటూ సలహా ఇచ్చింది. అవునత్తమ్మో, నాకు ఈ ఆలోచనే రాలే
అంటూ ఇంట్లో ఉన్న ఎలుకల బోను తెచ్చి ఒకచోట పెట్టింది. ఇంతలో ఓ నలుగురు కుర్రాళ్ళు ముఖానికి మాస్కులు పెట్టుకుని దిగాలుగా వచ్చారు. వాళ్ళని చూసిన చంద్రకాంతం, ఏందిరా గట్ల పంక్చర్ అయిన సైకిల్ పొయ్య లెక్క తయారైనరు, ఎంతొచ్చిందేంది కలెక్షన్ అంటూ అడిగింది. ఒకడు, కలెక్షనా పాడాక్క, వినాయక చవితికి చందా అంటే పోలీసులకి కంప్లైంట్ చేస్తామంటుండ్రు. పబ్లిక్ మస్తు హుషారైండ్రక్కో, గీసారి వినాయక చవితి చేసుడు కష్టమే అక్క అంటుంటే, ఇగో మీ అక్క గా పబ్లిక్ కన్నా మస్తు హుషారు ఎరకనా. గీ లాక్డౌన్ లో స్టూడెంట్స్ స్కూల్ కి పోకుంటే గా స్కూల్లే స్టూడెంట్స్ దగ్గరికి రాలే, గట్లే మన పబ్లిక్ గిట్ల వినాయకుని దగ్గరికి రాకుంటే వినాయకుడినే పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్లాలే అంది తెలివిగా. అప్పుడు ఇంకొకడు, అది కూడా మెరిసేటట్టు లేదక్క, గణేష్ విగ్రహం పెట్టాలంటే మస్తు పైసలైతాయి, పైగా పర్మిషన్ కూడా తీసుకోవాలి. విగ్రహాలు అమ్మేటోళ్ళు కూడా కానొస్తలే అక్క, ఇప్పుడు ఎట్లా అంటుంటే చంద్రకాంతం, అరే తమ్మి దానికో లెక్కుందిరా అంటూ ఆ ఎలుక బోను తీసింది. అందులో చిక్కుకున్న చిట్టి ఎలుక కనిపించింది. ఇన్ని దినాలు నన్ను మస్తు ఏడిపించినావు కదా, ఇప్పుడు చూడు నిన్ను గీ నవరాత్రులు గీ బోనులోనే ఉంచి తిండి తిప్పలు లేకుండా చేసి ఎట్లా ఏడిపిస్తాను అంటూ బోనికి తాళం వేసి పక్కన పెట్టింది. ఆ చిట్టెలుకని చూసిన సూర్యకాంతానికి జాలేసింది. మరుసటి రోజు ఒక వినాయకుణ్ణి బండి మీద పెట్టుకుని ఇంటింటికి తిప్పడం మొదలుపెట్టింది చంద్రకాంతం. కుండీలో డబ్బులు వేస్తే తొండంతో ఆశీర్వదించే ఆ వినాయకుణ్ణి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అచ్చం మనిషిలాగే ప్రవర్తిస్తున్న ఆ వినాయకుడి విగ్రహాన్ని చూడడానికి అందరూ ఎగబడుతున్నారు. బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ చంద్రకాంతం మిగిలిన కుర్రాలతో కలిసి బయలుదేరింది. కొంత దూరం వెళ్ళాక అంటూ ఏదో చప్పుడు వినపడింది. చూస్తే వినాయకుడి లోపల కూర్చున్న కుర్రాడు సైగలు చేస్తున్నాడు. అక్క ఇగో అక్క, చాలా సేపటి నుంచి ఆపుకుంటున్నక్క, అర్జెంట్ అక్క అన్నాడు. అది గమనించిన చంద్రకాంతం, ఇగో సప్పుడు చేయకుండా కూర్చో, ఒంటికి లేదు రెంటికి లేదు, చూడు జనాలు ఎట్లొచ్చి మస్తుగా పైసలు ఇస్తున్నారు. సాక్షాత్తు వినాయకుడే తమ ఇంటికి రావటం చూసి ఆ వీధిలో ఉన్న వాళ్ళంతా చాలా సంతోషించారు. కానీ చంద్రకాంతం ఆ వినాయకుడి దర్శనానికి 200 రూపాయల టికెట్ పెట్టి వసూలు చేసింది. కొబ్బరికాయకు 100 రూపాయలు, ప్రసాదానికి 50 రూపాయలు అంటూ రకరకాల రేట్లు పెట్టి రోజుకో వీధి తిరుగుతూ తెగ డబ్బులు వసూలు చేసి చివరికి ఇంటికి వచ్చింది. లోపలికి వస్తూ అక్కడున్న కుర్రాడికి 10 రూపాయలు ఇచ్చింది. అనే గిదేందక్క 10 రూపాయలా, అర్చి అర్చి గొంతంతా నొస్తోంది, జరా కూల్ డ్రింక్ పైసలన్న ఇయ్యరాదే అన్నాడు. అప్పుడు చంద్రకాంతం, అరే తంబి ప్రస్తుతానికి ఇది ఉంచు, రేపు లడ్డు వేలం వేసినాక వచ్చిన పైసల్లో ఇస్తది అంటూ లోపలికి వచ్చింది. అక్కడున్న సూర్యకాంతాన్ని చూసి, ఇగో అత్తమ్మా చూడు, గీసారి కూడా గా దేవుడి పేరు చెప్పి ఎంత సంపాదించిందో, నాలాగా తెలివితేటలుండాలనే గాని గిప్పుడు పైసలు సంపాదించడం అంత కష్టమేం కాదు, అయినా నీకెంత చెప్పినా దండగేలే అంటూ వెళ్ళిపోయింది. అది చూసిన సూర్యకాంతం, ఎవరికన్నా వ్యాపారంలో లాభం వస్తే మొక్కి దేవునికిస్తారు, నువ్వేకంగా దేవునితోనే వ్యాపారం చేయబడతవి, గిదస్సలు మంచిది కాదు అంటుంటే, అరే ఊకో అత్తమ్మా, గిప్పుడు ఆ వినాయకుడు వచ్చి ఆపుతాడా ఏంది? అది విన్న ఆ బోనులో ఉన్న ఎలుక కోపంగా లేచి ఆ బోనును కొరకబోయింది. కాని బలం లేక మళ్లీ నీరసపడిపోయింది. అది చూసిన సూర్యకాంతం, ఆయనే రానక్కర్లే. మరుసటి రోజు చంద్రకాంతం మళ్లీ ఒక కుర్రాడికి వినాయకుడి వేషం కట్టి అతని చేతిలో లడ్డూ పెట్టింది. ఇగో తమ్మి, గీరోజు లడ్డూ వేలం పాట గా వీధి చివరున్న పోలీస్ సారికి అమ్ముదాం, ఆయన దగ్గర చాలా పైసలుంటాయి, సమజైందా? సరే అని తలూపారు అందరూ. అది చూసిన సూర్యకాంతం చంద్రకాంతం బయలుదేరుతూ ఉంటే కళ్ళు మూసుకుని ఏదో మంత్రం చదివింది. అంతే, ఆ బోనులో ఉన్న ఎలుకకి బాగా బలం వచ్చి ఆ బోనుని కొరికి బయటకొచ్చేసింది. ఎలుక చిన్నగా వెళ్లి ఎవ్వరికీ కనబడకుండా ఆ బండి కింద దాక్కుంది. గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా,
అందరూ అరుస్తూ వీధి చివరకు చేరారు. అప్పుడే బయటికి వచ్చిన ఆ పోలీస్ ఆఫీసర్ అతని భార్య వచ్చి లడ్డూకి డబ్బులిచ్చి దండం పెట్టుకుని కళ్ళు మూసుకున్నారు. ఇగో సామి, గీసారన్న మా ఆయనకి మంచిగా పైసలు వచ్చే చోటికి ప్రమోషన్ వచ్చేటట్టు చూడు, నీకు ఇంతకన్నా పెద్ద లడ్డు చేయిస్తా అంటూ ప్రార్థించింది. ఇంతలో కింద నక్కిన ఎలుక చటుక్కున ఆ వినాయకుడి బొమ్మ లోపలికి దూరింది. అందులో ఉన్న కుర్రాడు అది చూసి భయంతో అటూ ఇటూ కదిలాడు. అప్పుడు ఆ వినాయకుడి తొండం ఆ పోలీస్ భార్యని చెడా మడా కొట్టేసింది. అది చూసిన ఆ పోలీస్ ఆఫీసర్ కి కోపం వచ్చింది. ఆ ఎలుక లోపలున్న కుర్రాడు ఒక్కసారి ఆ బండి మీద నుంచి గెంతి పోలీస్ మీదకి దూకారు. అలా మొత్తం గందరగోళమైంది. చివరికి ఆ ఆఫీసర్ చంద్రకాంతాన్ని చూసి, నా భార్యని గిట్ల చేస్తారా? అసలు మీకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఇక్కడే ఉండుండ్రి, మీ సంగతి చెప్తా అంటూ లోపలికి వెళ్ళాడు. అంతే, చంద్రకాంతం ఆమె గ్యాంగ్ ఒక్కసారి అక్కడి నుంచి పరుగు తీశారు. లడ్డూ తింటున్న ఎలుక, చూశారా స్వామి, ఈ జనాలు లాక్డౌన్ లో కూడా మీకు విశ్రాంతి లేకుండా చేస్తుండ్రు అంటే పక్కనే ఉన్న వినాయకుడు అది చూసి, ఏం చేద్దాం తీ, గీ జనాలు ఇంకా మారరు అంటూ ఉండ్రాళ్ళు తింటూ వెళ్ళిపోతూ ఉంటే అతని వెనుకాలే ఎలుక కూడా వెళ్ళిపోయింది. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేం నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా? కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి చాచా టీవీ.